హాయ్ ఫ్రమ్ సీజన్ 4 ఎపిసోడ్ 5. మీరు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎపిసోడ్స్ ని చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. స్టార్టింగ్ లోనే చెరువు దగ్గర డోనా ఎలిస్ వాళ్ళు కనిపిస్తారు. అప్పుడే అక్కడ ఉన్న వ్యక్తి డోనాని చూసి, అవి చూస్తుంటే చనిపోయిన శవాల్లా ఉన్నాయి, రాత్రి అవ్వబోతుంది, మనం కాలనీ హౌస్ కి తిరిగి వెళ్ళిపోదాం అంటాడు. కానీ డోనా మాత్రం వినదు. మనం ఇప్పుడు బయలుదేరిన రాత్రి లోపు కాలనీ హౌస్ కి చేరలేము. ఇప్పుడు వాటిని బయటికి లాగి లోపల ఏముందో చూసి సేఫ్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వెళ్దామని గట్టిగా చెప్తుంది. ఏలిస్ కూడా హెల్ప్ చేయడంతో అందరూ కలిసి ఆ నెట్లని ఒడ్డుకు లాగి లోపల ఏముందో అని చూస్తే భయంకరమైన 3 దిష్టి బొమ్మలు కనిపిస్తాయి. తర్వాత అదే టైంలో చెరువుకి కొంత దూరంలో డెబితా, ఆమె కొడుకు ఈథన్ ఇద్దరు కలిసి ఒక చనిపోయిన పక్షిని బట్టలో చుట్టి భూమిలో పాతి పెడుతుంటారు. ఈథన్ చాలా ఫీల్ అవుతూ నేను నిన్ను కాపాడలేకపోయాను అంటాడు. ఆ తర్వాత మళ్ళీ డెబితాని చూసి, అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుందమ్మా, అంతా బాగానే ఉందా, నాకు చాలా భయంగా ఉంది అంటాడు. అప్పుడు డెబెతా వాడిని దగ్గరికి తీసుకొని అంతా బాగానే అవుతుందని ధైర్యం చెప్తుంది. తర్వాత పోలీస్ స్టేషన్ లో జేడ్ కిటికీలోంచి బయట ఉన్న హోటల్ బోర్డు మెరుస్తూ ఉండడం చూసి బాయ్డ్ ని పిలుస్తాడు. ఆ మష్రూమ్స్ తినడం వల్ల నా బుర్ర తిరిగిపోతుంది, నాకు పిచ్చి పిచ్చిగా అయిపోతుంది అంటాడు. అంతలోనే జేడ్ ఒంటి మీద వందల సంఖ్యలో సాలిళ్లు పాకుతున్నట్టు భ్రమ కలిగి చాలా అరుస్తూ భయపడతాడు. బాయ్డ్ వాడిని గట్టిగా పట్టుకొని, నీ ఒంటి మీద ఏమి లేవురా బాబు, ప్రశాంతంగా ఉండు అని కంట్రోల్ చేస్తాడు. కొంతసేపటికి జేడ్ కోలుకొని, బాయ్డ్ ఇప్పుడు నాకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు, మనం కోడ్ వర్డ్ పెట్టుకుందాం, నువ్వు క్యాప్రికాన్ అని చెప్తే నేను నువ్వు చెప్పిన ప్రతి మాటని వింటాను అని డీల్ కుదుర్చుకుంటాడు. ఆ తర్వాత బయటకు వచ్చి ఆ హోటల్ తనకి ఇంతకు ముందు మత్తులో ఉన్నప్పుడు ఎక్కడికైతే ఆరో మార్క్ చూపించిందో అటువైపు ఇద్దరు అడవిలోకి నడవడం స్టార్ట్ చేస్తారు. తర్వాత హాస్పిటల్లో పెయిన్ కిల్లర్ బాక్స్ తీసుకున్న మేరీకి సడన్ గా ఒక వింత భ్రమ కలుగుతుంది. తన చేతులు ఎవరో కుర్చీకి బేడీలు వేసినట్టు అనిపిస్తుంది. అంతలోనే అక్కడ ఉన్న రేడియోలో నుంచి ఇప్పటి వరకు ఈ టౌన్ లోకి వచ్చి మాన్స్టర్ చేతిలో ఎవరైతే దారుణంగా చనిపోయారో ఆ జనం మొత్తం ఏడుపులు, ఆర్తనాదాలు గట్టి గట్టిగా వినిపిస్తాయి. ఆ సౌండ్స్ కి మేరీ తట్టుకోలేక చెవులు మూసుకొని నరకం చూస్తుంది. తర్వాత ఇక్కడ చెరువు దగ్గర బయటపడిన ఆ 3 దిష్టి బొమ్మల్ని డోనా కత్తితో కోసి లోపల ఏముందో చెక్ చేస్తుంది. లోపల కేవలం పాత బట్టలు, చెత్త మాత్రమే ఉంటాయి. ఎవడైనా ఇంత పెద్ద బొమ్మల్ని నీటిలో ఎందుకు వేస్తాడు అని అందరూ ఆలోచిస్తుంటే చిన్న పిల్లాడు ఈథన్ వచ్చి, ఇవి దిష్టి బొమ్మలు, పొలాల్లోకి పక్షుల్ని రానివ్వకుండా ఉంచడానికి వాడతారని చెప్తాడు. డోనాకి వెంటనే ఒక విషయం అర్థమవుతుంది. పొలాల్లో పక్షులను తోలేయడానికి వాడితే ఈ చెరువులో ఏదో ఒక పెద్ద డేంజర్ లేదా మాన్స్టర్ ఉంది, అది బయటికి రాకుండా ఉండడానికే ఈ దిష్టి బొమ్మల్ని ఇక్కడ ఉంచారని భయపడుతూ అందరికి చెప్తుంది. తర్వాత అడవిలో జేడ్ కి వాంతులు అవుతూ ఉంటే బాయ్డ్ తనని పట్టుకుంటాడు. అప్పుడే జేడ్ కి ఒక వైలిన్ మ్యూజిక్ వినిపిస్తుంది. ఆ సౌండ్ వెనుకే వీళ్ళు వెళ్తే అక్కడ ఒక 12 ఏళ్ల పిల్లాడు కూర్చొని వయోలిన్ ని వాయిస్తూ ఉంటాడు. ఆ వాయిస్తున్న 12 ఏళ్ల కుర్రాడు ఎవరో కాదు, జేడ్ చిన్నప్పటి రూపమే. జేడ్ ఏడుస్తూ బాయ్డ్ తో అంటాడు, బాయ్డ్ మా నాన్నమ్మ చనిపోయినప్పుడు నాకు ఆ వయోలిన్ వినాలని ఉందని అడిగింది, దాంతో నేను తన కోసమే వాయిస్తూనే ఉన్నా, నేను వాయించినంత సేపు ఆమె చావదు అనుకున్నా, కానీ ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని తన పాత బాధని చెప్పుకుంటాడు. కానీ బాయ్డ్ కి మాత్రం ఆ పిల్లాడు ఎక్కడున్నాడో కనిపించాడు. జేడ్ మొత్తం ఊహించుకుంటున్నాడు అనుకుంటాడు. అంతలోనే ఆ పిల్లాడి పక్కన ఒక చనిపోయిన వ్యక్తి పుర్రె పట్టుకొని మళ్ళీ తనకి కనిపిస్తాడు. అప్పుడే ఆ పిల్లాడు మళ్ళీ అగునే అని అంటాడు. ఆ రక్తాన్ని తాగమని తనకి చెప్తాడు. జేడ్ భయపడిపోతూ ఉంటే బాయ్డ్ అంటాడు, జేడ్ వాడు అగునే అంటున్నాడు అంటే గుర్తు తెచ్చుకోమని అర్థం, బహుశా ఆ రక్తాన్ని తాగితే నీకు ఆ ఊరి రహస్యం ఏంటో గుర్తుకొస్తుందేమో, అయినా అదంతా నిజమైన రక్తం కాదు, నీ భ్రమ, తాగు అని తనకి ధైర్యం చెప్తాడు. జేడ్ కళ్ళు మూసుకొని ఆ పుర్రెలో ఉన్న రక్తాన్ని తాగేస్తాడు. తాగిన వెంటనే ఆ వయోలిన్ పిల్లోడు వచ్చి, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు జేడ్, మనం ఏ జ్ఞాపకాలను చూడాలో మనం డిసైడ్ చేయలేము, ఇకపై నీకు చూడొద్దనుకున్న భయంకరమైన నిజాలన్నీ కనిపిస్తాయి అని చెప్పి మాయమవుతాడు. తర్వాత కాలనీ హౌస్ లో ఫాతిమా ఒక బొమ్మను తయారు చేసుకుంటూ ఉంటుంది. అక్కడికి కేనీ వచ్చి ఆమెతో మాట్లాడుతూ గతంలో ఆమెను నమ్మనందుకు క్షమాపణ చెప్తాడు. నువ్వు ఈ మాన్స్టర్స్ తో కనెక్ట్ అయ్యావు అన్నావు కదా, అసలు నీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందని కేనీ అడిగితే ఫాతిమా ఏడుస్తూ,
ప్రతి రాత్రి నేను కిటికీ దగ్గర నిలబడి చూస్తాను కేని. ఆ మాన్స్టర్స్ నన్ను చూసి నవ్వుతున్నట్లు అనిపిస్తుంది. ఆ దృశ్యం చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుందని తన గుండెల్లో భయాన్ని బయట పెడుతుంది. తర్వాత చీకటి పడిపోవడంతో చెరువు దగ్గర ఉన్న జనాలు ఆ 3 పెద్ద బొమ్మలకి భారీ రాళ్లను కట్టి అవి మళ్ళీ నీటిపై తేలకుండా ముంచేయాలని డోనా ప్లాన్ చేస్తుంది. ఎయిలిస్ తో నువ్వు ఫాతిమా దగ్గరికి వెళ్లడం గురించి ఆలోచించు, రేపు ఉదయం అవ్వగానే మనం ఇక్కడి నుండి పారిపోదామని చెప్తుంది. ఆ రాళ్లని బొమ్మల్లో నింపుతున్న టైంలో డెబెతా ఆ బొమ్మల ముఖాలని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. తన కళ్ళ ముందు పాత జ్ఞాపకాలు కనిపిస్తాయి. డెబెతా ముఖంలో భయాన్ని చూసి డోనా తనని పక్కకి పిలిచి అడుగుతుంది అసలు ఏం జరిగింది అని. డెబెతా వణుకుతూ చెప్తుంది, డోనా, ఆ బొమ్మలు నా చిన్నప్పటివి, నేను వీటితో ఆడుకునేదాన్ని. కానీ ఒకరోజు ఒక అతను ఈ బొమ్మల వల్ల తనకి ఘోరమైన చెడ్డ కలలు వస్తాయని కోపంతో వీటిని తీసుకొచ్చి ఈ చెరువులో పడేశాడు. ఆ తర్వాత ఆ కలల వల్లే ఆయన దారుణంగా చనిపోయాడు. ఈ బొమ్మలు చెరువులో రాక్షసుల్ని ఆపడానికి వేసినవి కావు. ఆ బొమ్మలే అసలైన రాక్షసులు. ఇవి మనల్ని చంపేస్తాయి. త్వరగా ఇక్కడ నుంచి పారిపోండి అని గట్టిగా అరుస్తుంది. అలా డెబెతా మాటలు మాట్లాడుతున్నప్పుడే చెరువులో ఏదో అలజడి మొదలవుతుంది. ఆ 3 భయంకరమైన మాన్స్టర్స్ ప్రాణాలతో బయటకు వచ్చేస్తాయి. ఒక మాన్స్టర్ మెరుపు వేగంతో వచ్చి అక్కడ ఉన్న వాడిని పట్టుకుంటుంది. వాడు అరిచేలోపే వాడి నోట్లోకి చెయ్యి పెట్టి దారుణంగా చీల్చి అక్కడికక్కడే స్పాట్ లోనే చంపేస్తుంది. ఆ సంఘటన చూసి అందరూ భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అడవిలోకి పరిగెత్తుంటే మ్యాగీ అనే అమ్మాయి ఒకవైపు విడిపోతుంది. ఒక మాన్స్టర్ ఆమెను పట్టుకొని పక్కన ఉన్న మంటల్లో వేసి కాల్చడానికి చూస్తుంది. అంతలోనే ఎయిలిస్ మాస్ ఎంట్రీ ఇచ్చి ఆ మాన్స్టర్ పై దాడి చేసి మ్యాగీని కాపాడి పారిపోతాడు. డోనా కూడా అందరిని పారిపోమని అరుస్తుంటే 3వ మాన్స్టర్ వెనుక నుంచి వచ్చి డోనా గొంతుని గట్టిగా నొక్కేస్తుంది. డోనా ఊపిరాడక చనిపోయే స్టేజ్ కి వచ్చేస్తుంది. అలా డోనా చనిపోతుంది అనుకునే లాస్ట్ సెకండ్ లో డెబెతా అక్కడికి వచ్చి కింద పడి ఉన్న పాత కర్ర ముక్క తీసుకొని పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ మాన్స్టర్ వీపులో గట్టిగా పొడుస్తుంది. అంతే, ఆ దెబ్బకి ఆ మాన్స్టర్ గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తాడు. అది చావడం చూసి ఇంకో మాన్స్టర్ భయపడి మళ్ళీ చెరువులోకి దూకి వెనక్కి పారిపోతుంది. మొత్తానికి మాన్స్టర్స్ ని ఎలా చంపాలో డెబెతా లైవ్ లో చూస్తుంది. తర్వాత హాస్పిటల్లో మేరీ ఏడుస్తూ కూర్చుంటే సోఫియా ఆమెకి నీళ్లు ఇస్తుంది. క్రిస్టీ వచ్చి, మేరీ, నీకు అంబులెన్స్ లో కూడా ఇలాగే అయ్యిందా అని అడుగుతుంది. మేరీ ఏడుస్తూ, అవును క్రిస్టీ, ఈ ఊర్లో చనిపోయిన ప్రతి ఒక్కడి వాయిస్ నాకు రేడియోలో వినిపిస్తుంది. ఇక్కడ ఏదో పాత శక్తులు ఉన్నాయి. అవి మనుషుల్ని ముక్కలు ముక్కలుగా నరికి చంపినా కూడా వాళ్ళ ఆత్మలను ఆ ఊరి నుండి వదలకుండా టార్చర్ పెడుతున్నాయి. ఈ విషయాలన్నీ చెప్తూ తను చాలా భయంతో ఏడుస్తుంది. సోఫియా ఇదంతా చూస్తూనే వెనక నుండి ఒక సైకోలా నవ్వుకుంటుంది. తర్వాత కాలనీ హౌస్ లో కేనీ, విక్టర్ ఇద్దరు కలిసి ఫుల్ గా మందు కొట్టి పడిపోయిన హెన్రీని బెడ్రూమ్ కి తీసుకువెళ్లి పడుకోబెడతారు. ఇప్పుడు కేనీ విక్టర్ ని అడుగుతాడు, మీ నాన్న ఏంటి అంతలా భయపడుతున్నాడు అని. అప్పుడు విక్టర్ కేనీకి ఒక పాత పెయింటింగ్ ని చూపిస్తూ మైండ్ బ్లాక్ అయ్యే ఒక నిజం చెప్తాడు. ఈ పెయింటింగ్ లో ఉన్న ఆ ఎల్లో సూట్ వేసుకునే వ్యక్తి మా అమ్మను దారుణంగా చంపి ఆమె శరీరాన్ని మొత్తం తినేశాడు. ఈ విషయం మా నాన్నకి తెలిస్తే తట్టుకోలేడని నేను చెప్పలేదు అంటాడు. ఆ మాటలకి కేనీ కూడా షాక్ అవుతాడు. తర్వాత అడవిలో జేడ్ ఆ వయోలిన్ పిల్లోడు వెనకాలే కాలనీ హౌస్ బేస్మెంట్ లోకి వస్తాడు. అక్కడ కొన్ని పాత సామాన్లు అడ్డంగా ఉంటే బాయిడ్ సహాయంతో వాటిని పక్కకి జరుపుతాడు. వెనకాల ఒక సీక్రెట్ తలుపు వాళ్ళకి కనిపిస్తుంది. ఆ తలుపు తెరిచి లోపలికి వెళ్తే అది భూమి లోపలికి ఒక భయంకరమైన గుహకి దారి చూపిస్తుంది. 100 ఏళ్ల క్రితం చిన్న పిల్లల్ని బలి ఇచ్చిన స్థలం ఇది. జేడు ముందుకు వెళ్తూ ఉంటే సడన్ గా బాయిడ్ ఆ పిల్లోడు మాయమైపోతారు. అంతలోనే అక్కడికి మాన్స్టర్స్ వస్తాయి. ఒక లేడీ మాన్స్టర్ వచ్చి, నువ్వు బాయిడ్ మాట వినాల్సింది జేడ్, నిన్ను నువ్వు చాలా తెలివైనోడు అనుకుంటున్నావు కదా అని జేడ్ ని గాల్లోకి లేపి అక్కడే ఉన్న ఒక స్టోన్ బాక్స్ లో వేసి మూత పెడుతుంది. లోపల ఒక చనిపోయిన కుర్రాడి శవం జేడ్ పక్కనే పడి ఉంటుంది. జేడ్ ఊపిరాడక గట్టి గట్టిగా అరుస్తుంటాడు. అలా జేడ్ గట్టిగా అరుస్తూ ఉంటే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. ఇప్పుడు తను గుహలో లేడు, పెట్టెలో లేడు, పోలీస్ స్టేషన్ లో బెంచ్ మీద కూర్చొని ఉన్నాడు. బాయిడ్ జేడ్ ని గట్టిగా పట్టుకొని ఊపుతూ, నువ్వు మెలకువలోకి రా, ఏం జరిగింది అని అడుగుతాడు. జేడ్ షాక్ అయిపోయి, బాయిడ్, మనం ఆ గుహలోకి వెళ్ళాం కదా, ఆ తలుపుని ఆ పిల్లల్ని మనం చూసాం కదా, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లిపోయారని అడుగుతాడు. అప్పుడే బాయిడ్ అంటాడు, మనం ఎక్కడికి వెళ్ళలేదురా బాబు, నువ్వు మార్నింగ్ నుంచి కిటికీలోంచి బయటికి చూస్తూనే కూర్చున్నావు.
ఆ తర్వాత ఇక్కడికి వచ్చి పడుకున్నావు, ఇప్పటి వరకు నువ్వు చూసిందంతా నీకు వచ్చిన పెద్ద భ్రమ అని చెప్తాడు. కానీ జేడ్ మాత్రం కింద పడి ఉన్న వాటర్ బాటిల్ తాగి బాయిడ్ కళ్ళలోకి చూసి ఒక కిల్లర్ డైలాగ్ చెప్తాడు. బాయిడ్, అది భ్రమ అయినా సరే నాకు ఈ నరకం లాంటి ఊరు నుండి బయటపడే దారి దొరికింది, ఆ చనిపోయిన పిల్లల్ని ఎలా రక్షించాలో కూడా నాకు రూట్ మ్యాప్ దొరికింది అంటాడు. ఆ మాటలు విని బాయిడ్ షాక్ అవుతాడు. అలా ఎపిసోడ్ 5 ముగుస్తుంది. మరి తర్వాత ఎపిసోడ్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.